అండి. మనం డే 3 టుడే ఈరోజు మనకు డే 3 క్లాస్ అండి. మనం డే 3 క్లాస్‌లో ఏం చెప్పుకుందామంటే మనం డే 3 క్లాస్‌లో ఏం చెప్పుకుందామంటే ఆల్రెడీ మనకు ఏమేమైపోయింది స్టూడెంట్ మార్క్ లిస్ట్‌లో టోటల్ అయిపోయింది. టోటల్ అయిపోయింది. యావరేజ్ అయిపోయింది. రిజల్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేమైపోయింది? క్లాస్ లీడర్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మీకు అందరికీ షాపింగ్ మాల్ ఐడియా ఉందా? మనం ఇప్పుడు ఏదైనా ఎగ్జాంపుల్ ఒక షాపింగ్ మాల్ పోతాం కదా, అక్కడ తను డిస్కౌంట్స్ పెడతాడు. షాపింగ్ మాల్స్లో కొంచెం డిస్కౌంట్స్ పెడతాడు. ఎట్లా అంటే ఈ ప్రా ఈ షర్ట్కి ఇంత, ఈ పాయింట్కి ఇంత, ఈ శారీకి ఇంత అని చెప్పి డిస్కౌంట్ పెడతారు. దాన్ని ఏమంటామంటే అప్ టు డిస్కౌంట్ అంటాం మనం. సో ఇప్పుడు ఈరోజు మనం చూడబోయే క్లాస్ ఏంటంటే షాపింగ్ మాల్. షాపింగ్ మాల్లో డిస్కౌంట్స్ ఎట్లా ఇస్తారు, ఆ డిస్కౌంట్ని మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామో అది ఈరోజు మనం నేర్చుకుందాం. అందరు రెడీ ఉన్నారా? సో నాకు ఒక కామెంట్ వచ్చింది ఏంటంటే ఒక్క నిమిషం చూపిస్తా. ఒక సిస్టర్ కామెంట్ పెట్టింది ఏంటంటే చూపిస్తా అండి నా పెట్టింది. పెట్టినదే బ్రదర్ గుడ్ టీచ్ బట్ ఫార్ములా సపరేట్గా సైడ్కి రాయండి, మేము ఫార్ములా నోట్ చేసుకుంటాము. ఓకే సిస్టర్. పెట్టింది ఎవరో కానీ ఒక కామెంట్ చేశారు. సో వాళ్ళు ఏమన్నారంటే టీచింగ్ బాగుంది బట్ ఫార్ములాస్ అనేది సపరేట్గా రాయండి అని చెప్పారు. సో థ్యాంక్ యూ సిస్టర్. మీరు అప్పటికి నేను చెప్పిన నేను ఇంప్రూవ్ చేసుకోవాలంటే కామెంట్ చేయండి అని చెప్పిన ఒక సిస్టర్ అయితే నాకు కామెంట్ చేసింది. సో థ్యాంక్ యూ. సో ఇప్సన్ నేను ఫార్ములాస్ అనేది సైడ్కి రాస్తా. సో ఇలా కామెంట్ చేయండి, నేను ఏదైనా ఇంకా బెటర్గా చేయాలని బెటర్గా చేసుకుంటా, నేను ఇంకేదైనా ఇంప్లిమెంట్ చేసుకుంటా. ఓకే, మనం ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ నుంచి వెతుకుతాం. ఓకే, 2 టైమ్స్ రీఫ్రెష్ చేయండి. ఇప్పటి నుంచి నేను ఫార్ములా సైడ్కి రాసా. మీరు కామెంట్ చేయండి, మీరు ఇంకేమైనా కావాలన్నా కామెంట్ చేయండి, నేను చెప్పడానికి రెడీగా ఉన్నా. సో ఓకే, రిఫ్రెష్ చేసిరా? సో ఈరోజు మనము డే 3 క్లాస్ కదా. సో ఆల్రెడీ డే 1 క్లాస్, డే 2 క్లాస్ అయిపోయింది. సో డే 1 క్లాస్, డే 2 క్లాస్లో మనం తెలుసుగా ఏమేం చేసినాము, స్టూడెంట్ మార్క్ లిస్ట్ చేసినాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అప్ టు డిస్కౌంట్స్ అనేది మనం చూద్దాం. అది ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు అనేది ఇప్పుడు చూద్దాం. సో అది ఎట్లా చేస్తారు అంటే షాపింగ్ మాల్ తెలుసు ఎట్లా షాపింగ్ మాల్. ఆ షాపింగ్ మాల్లో ఒక షర్ట్కి కానీ, ఒక ప్యాంట్కి కానీ, ఒక శారీ, ఏదో ఒక సంథింగ్ దానికి డిస్కౌంట్స్ ఇస్తారు. మనకు ఆ డిస్కౌంట్స్ ఎట్లా చేయాలో చాలా డౌట్ ఎట్లా చేస్తారు అబ్బా డిస్కౌంట్స్ అని చెప్పి చాలా కన్ఫ్యూజ్ అవుతాం మనం. అర్థమే కాదు. సో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే ఓకే, తెలియని వాళ్ళ కోసం చెప్తాను. సో ఇప్పుడు మనం ఆ డిస్కౌంట్స్ అనేటివి ఎట్లా చేస్తాం, సో కొంచెం ఫామ్లా ఉంటుంది. ఆ ఫామ్లో ఎట్లా చేస్తాం అనేది ఇప్పుడు చెప్దాం. సో ఓకే అండి, రిఫ్రెష్ చేసిరా? ఓకే, ఓపెన్ చేయండి, ఎక్సెల్ ఓపెన్ చేయండి. ఓకే, ఎక్సెల్ ఓపెన్ చేసి కొత్త బ్లాంక్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు చెప్పండి ఐటమ్స్ ఏముంటాయి. ఐటమ్స్ వచ్చేసి శారీ, నెక్స్ట్ షర్ట్స్, నెక్స్ట్ జీన్స్, నెక్స్ట్ కుర్తా, నెక్స్ట్ పంజాబీ. నాకు కరెక్ట్ తెలియదు పంజాబీ అంటే ఏందో, బట్ రాస్తాను పేరిన్న పంజాబీ. నెక్స్ట్ స్కర్ట్, ఇంకేమంటారు దాన్ని, స్కర్ట్ స్కర్ట్. నెక్స్ట్ ఫార్మల్. నెక్స్ట్ షూస్,
అంటే షార్ప్నర్ అంటే అదొక సారీ ఉండే కాదు షూస్ నెక్స్ట్ సారీ ఫార్మల్ పాయింట్ నెక్స్ట్ ఇంకేముంటాయి టీ షర్ట్స్ నెక్స్ట్ ఎక్సెట్రా. ఇప్పుడు దీని యొక్క ప్రైస్ చెప్పండి. ప్రైస్ రావాలి, ఇష్టం ఉన్న ప్రైస్ తీసుకోండి. ఇష్టం ఉన్న ప్రైస్ 1500, 600, 522, 68, 900, 899. ఈ ప్రైస్ చాలా ఇష్టం కదా అందరికి. 874, 374 సంథింగ్ ఇష్టం ఉన్నది ఇస్తున్నాం. నెక్స్ట్ డిస్కౌంట్ వచ్చేసి ఒక డిస్కౌంట్ ఎట్లా చేస్తామంటే దీన్ని మనం ఎట్లా చేస్తామంటే తెలుసు కదా, ఒక్క వస్తువుకి రేట్ వచ్చేసి కొంచెం రేట్ ఉంటుంది. ఆ కొంచెం రేటుకి మనం ఏం చేస్తాం, వాడు ఎంతో కొంత డిస్కౌంట్ ఇస్తాడు. ఒక షర్ట్కి కానీ, ఒక ప్యాంట్కి కానీ, ఒక శారీకి కానీ. ఆ డిస్కౌంట్ని మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామో అది మనం చేస్తున్నాం. రెడీ అంతా ఇష్టం ఉన్నది వేసుకోండి, ఇష్టం ఉన్న పర్సెంటేజ్ చేసుకోండి, లేకపోతే నేను చెప్పినట్టు వేసుకోండి. 50%, 84%, 90%, నెక్స్ట్ 40%, నెక్స్ట్ 60%, నెక్స్ట్ 70%, నెక్స్ట్ 10%, నెక్స్ట్ 20%, నెక్స్ట్ 60%, నెక్స్ట్ 80%. ఓకే, క్వాంటిటీస్ అంటే వస్తువులు ఎన్ని. నేను ఒక 3 వస్తువులు తీసుకుంటున్నా, 5 వస్తువులు, 4, ఒక 6 వస్తువులు, ఒక 2, ఒక 3, ఒక 8, ఒక 7, ఒక 6, ఒక 2, ఒక 5. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది, రెడీగా ఉండండి. ఇప్పుడే మనం ఫార్ములా క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సరే, సిస్టర్ చెప్పినట్టు ఫస్ట్ నేను ఫార్ములా అనేది ఇక్కడ సైడ్కి రాస్తాను అండి. ఎందుకంటే వాళ్ళు చెప్పినప్పుడు మనం అంటే వాళ్ళు చెప్పింది తప్పేం కాదు. వాళ్ళు చెప్పింది ఏంటంటే అర్థం అంటే వాళ్ళొక వే వాళ్ళొక కామెంట్ చేసినప్పుడు మనం దానికి రెస్పాన్స్ కావాలి. ఓకే, ఇప్పుడు మనం ఏం రాతామంటే ఫస్ట్ ఫార్ములా రాతాం. మీకు అర్థం కావడానికి మళ్ళీ ఫార్ములా క్లియర్గా రాస్తున్నా చూడండి. ఈ ఫార్ములా మీరు అన్నట్టే ఫార్ములా అనేది సైడ్కి రాసేసుకున్నా. ఇప్పుడు ఈ ఫార్ములా అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ అంటే టైప్ చేయండి. ఈక్వల్స్ టు సమ్ మ్యాథ్స్. ఫార్ములా జాగ్రత్తగా రాసుకోండి. ఈక్వల్స్ టు మ్యాథ్స్ ఓపెన్ బ్రాకెట్ రేట్ ఎక్కడుంది, రేట్ వచ్చేసి ఇక్కడ ఉంది. మైనస్ సింబల్ రాయండి. నెక్స్ట్ మళ్ళీ రేట్ని క్లిక్ చేయండి, మళ్ళీ వచ్చేస్తుంది. ఒక నిమిషం చూసారా, నేను అక్కడ క్లిక్ చేస్తే అక్కడ వచ్చింది. మళ్ళీ క్లిక్ చేయండి. ఓకే, మళ్ళీ వచ్చేసింది. ఇంటూ డిస్కౌంట్ ఎక్కడ ఉంది, డిస్కౌంట్ వచ్చేసి 50% ఉంది. 50% బై 100. ఇంతే, సింపుల్ ఫార్ములా. రేట్ మైనస్ రేట్ ఇంటూ డిస్కౌంట్ బై 100. ఓకే, అర్థమైందా? ఎంటర్ కొట్టండి. శారీ ఎంత, 1500 రూపాయలు. ఓకే, కరెక్టే. ఓకే, మనం క్యాల్కులేట్ చేసాం కదా. శారీ వచ్చేసి 1500, డిస్కౌంట్ ఎంత, 50%. సో శారీ వచ్చేసి 750 రూపీస్. ఓకే, కరెక్ట్ వచ్చింది ఫార్ములా. కావాలంటే మీరు చెక్ చేసుకోండి, నేను చెప్పింది కరెక్టా రాంగ్ అంటే మీరు చెక్ చేసుకోండి. సరేనా? ఓకే, ఈక్వల్స్ టు మళ్ళీ ఇంకోటి ఈక్వల్స్ టు మ్యాథ్స్ ఓపెన్ బ్రాకెట్. ఇప్పుడు కొంచెం ఫాస్ట్ చెప్తున్నా ఎందుకంటే ఫార్ములా ఇక్కడ ఉంది. ఫార్ములా చూసుకోండి. ఫార్ములా ఇక్కడ ఉంది. డిస్కౌంట్ అమౌంట్ ఫార్ములా మాత్రమే ఇది. ఈక్వల్స్ టు మ్యాథ్స్ రేట్ మైనస్ రేట్ ఇంటూ డిస్కౌంట్ బై 100. నేను ఇది ఫార్ములా టైప్లో రాసిన. ఒక సిస్టర్ మాకు కామెంట్ చేసింది. అదేంటంటే బ్రదర్ మీరు మీరు ఫార్ములా అనేది సైడ్కి రాయండి అని చెప్పినారు. అందుకని నేను సైడ్కి రాసిన మీకు అర్థం కావడానికి. వాళ్ళ యొక్క కామెంట్ని నేను యాక్సెప్ట్ చేసుకుంటా ఇట్లా చేస్తున్నా.
ఆమె కూడా కరెక్టే కామెంట్ చేసింది. ఓకే. సరే ఇప్పుడు ఫార్ములా టైప్ చేయండి. రేట్ మైనస్ రేట్ ఇంటూ రేట్ మైనస్ రేట్ ఇంటూ డిస్కౌంట్ బై 100. చాలా ఈజీగా ఉంది ఫార్ములా, నోట్ చేసుకోండి, బాగుంటుంది. ఇంకెప్పుడైనా మీ మమ్మీతో కానీ మీ డాడీతో కానీ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇట్లాంటి ఫార్ములాస్ కనుక గుర్తుంటే ఆటోమేటిక్గా మీరు ఆన్సర్ చెప్పేస్తారు, ప్రైజ్ అంతా చెప్పేస్తారు అట్లా. ఓకే, ట్రై చేయండి. వచ్చిందా? అంటే ఒక్క నిమిషం ట్రై చేయండి. కరెక్ట్ నా ఫార్ములాస్ అన్ని ఇంతే. కరెక్టే. ఇప్పుడు దీనికి మనం ఏం చేద్దాం, 2%. అంటే అంటే మనం ఇది మన ప్రైస్, ఇది మన అసలైన ప్రైజు, దానికి డిస్కౌంట్ ఇది, దాని క్వాంటిటీ ఇది, అంటే ఎన్ని పీసెస్ తీసుకుంటాం అనేది ఇది. సో మన డిస్కౌంట్ ఓన్గా వచ్చిన ప్రైస్ అనేది ఇది. సో ఇప్పుడు మనం డిస్కౌంట్ ప్లస్ క్వాంటిటీ ఈ రెండింటిని యాడ్ చేద్దాం. ఎట్లా తెలుసు యాడింగ్ ఫార్ములా ఏంటిది? చాలా సింపుల్. సమ్ అని చేయొచ్చు ప్లస్ మ్యాక్స్ అని చేయొచ్చు. సరే మళ్ళీ ఇంకోసారి రాదాం. చెప్పినారు కదా ఫార్ములా అనేది సైడ్కి రామని చెప్పినారు కదా, ఇది రాదాం. media center. Okay, total equals to sorry, total equals to ఏంటి ఫార్ములా ఏంటి తెలుసా? చాలా సింపుల్. ఈ రెండింటిని యాడ్ చేయాలి అంతే, సింపుల్. ఈ రెండింటిని యాడ్ చేసి ఏం చేయాలి, సమ్ అని రాసుకోవచ్చు, మ్యాథ్స్ అని రాసుకోవచ్చు, కానీ మ్యాథ్స్ అని రాస్తాను. ఈక్వల్స్ టు ఇక్కడ అయింది వర్క్. ఓకే, మ్యాథ్స్ ఈక్వల్స్ టు ఓపెన్ బ్రాకెట్ డిస్కౌంట్ అమౌంట్ discount price into ప్లస్ కాదు ఇంటూ క్వాంటిటీ ఇంతే. చాలా సింపుల్, పెద్ద లాగ్ అవసరం లేదు, చిన్నగానే చెప్పేస్తున్నా ఇంతే. ఇది టోటల్ యొక్క ఫార్ములా. ఇప్పుడు మనం ఇక్కడ టైప్ చేయండి. ఎట్లా చేస్తామంటే ఇది ఈక్వల్స్ టు మ్యాక్స్ ఓపెన్ బ్రాకెట్ డిస్కౌంట్ అమౌంట్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. స్టార్ సింబల్ క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి, ఇది దీన్ని క్లిక్ చేయండి, క్లోజ్ బ్రాకెట్, ఎంటర్ కొడితే ఇప్పుడు దీని ఇట్లా సైడ్కి జరపండి. ఫార్ములా వచ్చి చూసినారా, గింతే. చాలా సింపుల్ ఉంది కదా, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇంకొకసారి అయితే చూడండి. డిస్కౌంట్ అమౌంట్ అంటే ఈజ్ ఈక్వల్స్ టు మ్యాక్స్ రేట్ మైనస్ రేట్ ఇంటూ డిస్కౌంట్ బై 100. నెక్స్ట్ ఇది టోటల్ ఈక్వల్స్ టు ఈజ్ ఈక్వల్స్ టు మ్యాక్స్ డిస్కౌంట్ ప్రైస్ ఇంటూ క్వాంటిటీ అంటే ఎన్ని పీసెస్. ఇక్కడ మనము 2 పీసెస్ తీసుకున్నాం కాబట్టి 1500 అయింది. అదే 3 ఉంటే 3000 సంథింగ్ అట్లా అవుతుండే. అట్లా డిపెండ్స్ అపాన్ మనం తీసుకున్న బట్టి ఉంటుంది. ఓకే, ఇది ఫార్ములా. నోట్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఫార్ములా, ఇది దాని యొక్క ప్రాబ్లం, దాని యొక్క టేబుల్. ఇంతే, అర్థమైందా? కావాలంటే మీరు చెక్ చేసుకోండి, మీ క్యాల్కులేటర్ మీ ఫోన్లో చెక్ చేసుకోండి. ప్రైస్ తప్పు అయితే నాకు కామెంట్ చేయండి. ఓకే, దీంతో మన డే 3 కూడా అయిపోయింది. నెక్స్ట్ డే 4 క్లాస్లో ఇంకేదైనా కొత్తగా చెప్తా. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు కొంచెం సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ ఇట్లాంటివి తీసుకొస్తాను. నేర్చుకోండి, తప్పు లేదు. ఎక్సెల్ నేర్చుకోవాలి, తప్ప ఏం లేదు. ఏదో ఒకటి నేర్చుకోవాలి, తప్పదు. ఎక్కడో ఒక యూజ్ అవుతుంది, పక్కా యూజ్ అవుతుంది. చదువు
కొటేషన్ లేదు కానీ సరే, కామెంట్ చేయండి ఇంకేమన్నా నేను బెటర్గా నేర్చుకోవడానికి కానీ బెటర్గా చేయడానికి కానీ కామెంట్ చేయండి. కామెంట్ ఓకే రైట్, మళ్ళా కలుద్దాం. బాయ్ బాయ్.